అసతోమ సద్గమయ అంటే దీనర్థం అసత్యం నుండి సత్యంలోనికి నడిపించు. ఈ మాటను పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14:7 మనం చూడొచ్చు. నేనే సత్యమును అని ఉంటుంది. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు. ఈ మాట నేనే లోకమునకు వెలుగును అని యోహాను సువార్త 8:12 ఉంటుంది. మృత్యోర్మ అమృతంగమయ మరణంలో నుండి జీవంలోనికి నడిపించు. దీనర్థం నేనే జీవమును అని యోహాను సువార్త 14:7 ఉంటుంది. చేసినవాడు చేయబడిన దానికి మ్రొక్కుట జ్ఞానమా? చేయబడినవాడు చేసిన వాడికి మ్రొక్కుట జ్ఞానమా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనల్ని తయారు చేసినవాడు దేవుడు. మనం తయారు చేసినవాడు దేవుడు కాడు. శిల్పమే దేవుడైతే దాన్ని చెక్కినవాడు ఏమవ్వాలి? దేవుని కంటే గొప్పవాడై ఉండాలి. దేవుడి కంటే గొప్పవాడు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. కనుక శిల్పము దేవుడు కాదు, దాన్ని చెక్కినవాడు గొప్పవాడు కాదు. మనిషే బలహీనుడు. ఆ మనిషి చేత తయారు చేయబడినవి అతని కంటే ఇంకా బలహీనమైనవి. ఆలోచించండి. మీ నిజ సృష్టికర్తను గుర్తించండి. ఫెయిత్ అండ్ ప్రేయర్ both are invisible, but they make impossible things possible. ఇచ్చి మర్చిపోయేవాడు దేవుడు, పుచ్చుకొని మర్చిపోయేవాడు మానవుడు. మనుషుల దగ్గర కన్నీరు కాచుట ద్వారా నీవు ఆదరించబడవు, నీ సమస్యలు తీరవు. దేవుని దగ్గర కన్నీరు కార్చు, నీ ప్రతి సమస్య యేసు నామములో కొట్టివేయబడుతుంది. ఆమేన్. మనుషులతో చెప్పుకుంటే బాధ తగ్గుతుంది, ఇతరులతో షేర్ చేసుకుంటే అంటారు. కానీ మనం చెప్పినప్పుడు వింటారు, బాగానే ఉంటుంది. తర్వాత మరొకరికి చెప్తూ ఉంటారు. వాళ్ళకి అదొక టైంపాస్, చులకనైపోతూ ఉంటాం. అదే దేవుని దగ్గర కన్నీరు కారిస్తే ప్రయోజనం ఉంటుంది. మనుషులు ఏమీ చేయలేరు. యువర్ వర్డ్స్ హ్యావ్ క్రియేటివ్ పవర్. వెన్ యూ స్పీక్ సంథింగ్ అవుట్, యు ఆర్ గివింగ్ ఇట్ the right to come to pass. సామెతలు 18:20 ఒక మాట ఉంటుంది, జీవమరణంలో 4 వర్షము అని. మనం ఎప్పుడు పాజిటివ్గానే పలకాలి. ఏమైతే మనుషులు విత్తుతారో అదే కోస్తారు. సామెతల గ్రంథం 13:3 ఒక మాట ఉంటుంది, తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకొనును. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, మనం మనుషులతో మాట్లాడేటట్లు. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉండాలి, ప్రార్థనలో నిలకడ ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో ఏకమనసు ఉండాలి, ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి, ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. మన కాళ్ళ యొక్క రక్షణ కోసం మనం షూస్ వేసుకుంటాం, చేతుల యొక్క రక్షణ కోసం గ్లౌజెస్ వాడతాం, తల యొక్క రక్షణ కోసం హెల్మెట్ ధరిస్తాం, ఆత్మ యొక్క రక్షణ కోసం పరిశుద్ధ గ్రంథం మనం చదవాలి. బైబిల్ బీ ఫర్ బుక్ ఆఫ్ గ్రేస్, షోస్ us God's love for all. Acts 14:3. I for inspired, written by the Holy Spirit. 2 Timothy chapter 3:16. B for book of light. Without it the soul is dark. Psalms 119:105. L for leads me, guiding me how to live. Psalms 119:133. E for everlasting, will last forever and ever. Matthew chapter 24:35. చేర్చుకో యేసుని, మార్చుకో బ్రతుకుని, ఓర్చుకో శ్రమని, నేర్చుకో పాఠాన్ని, చేరుకో దైవాన్ని, పొందుకో నిత్య జీవాన్ని.